హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లక్కీ లక్ష్మి. ఈరోజు మన వీడియో ఏంటంటే నాగలాపురంలో సీతారామ టెంపుల్. ఈ టెంపుల్ చాలా చిన్నగా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఆరాధనలు, ఇంకా మ్యారేజెస్కి సంబంధించిన ఫంక్షన్స్, అన్ని రకాల ఫంక్షన్స్ ఈ గుడిలో జరుగుతాయి. ఇది చాలా చిన్న గ్రామము. ఈ గ్రామంలో ఇది కూడా చాలా చిన్న ప్లేస్ అన్నమాట. ఇక్కడ వచ్చి చాలామంది నిద్ర చేస్తూ ఉంటారు. సీతారామ టెంపుల్ అన్నమాట ఇది. ఈ నాగలాపురం ఏరియాలో ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అన్నమాట. చూడండి, ఇదంతా టెంపుల్ లోపల ఆవరణం అన్నమాట. దూర ప్రాంతాల నుంచి వచ్చి చాలామంది ఇక్కడ నిద్ర చేస్తూ వారి కోరికలను నెరవేర్చుకుంటూ పూజలు చేస్తూ ఉంటారు. మా వాడు ఆల్రెడీ బయలుదేరి బ్యాగ్ కూడా తగిలిచ్చేసి మొత్తం గుడి మొత్తాన్ని పరిశీలించేసి ఎక్కడ ఏముందో అన్ని చూసేసి అంతా తిరుగుతూ ఉన్నాడు. నాకన్నా ముందే నేను వాడిని ఎత్తుక్కుంటే వెనక్కి తిరుగుతున్నాను. చూడండి, అంత చాలా పెద్దగా, అంటే ప్రహరీ మొత్తం ఒకటే, లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అంటే ఇది పెళ్లి మండపం లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ మ్యారేజెస్, ఏదైనా ఫంక్షన్స్ అనేటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఈ విధంగా ఉంటుంది. తర్వాత మెయిన్ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అది కూడా మనం చూసొద్దాము రండి. ఇదే మెయిన్ టెంపుల్ అన్నమాట. ఈ విధంగా ముందుకు వెళ్ళిపోతే ఇది మెయిన్ టెంపుల్. చాలా పెద్దగా ఉంటుంది. గోపురం అయితే ఎక్కువ మంది ఉండరు, తక్కువగా ఉంటారు, కానీ సింపుల్గా మంచిగా అనిపించింది. సీతారాముడు, వినాయకుడు, ఇంకా హనుమంతుడు వాళ్ళందరూ ఉంటారనమాట ఈ టెంపుల్లో. మా వాడు అన్ని చోట్ల తిరిగేసి బ్యాగ్ కూడా తగిలిచి చుట్టంతా తిరిగేసి మంచిగా దండం పెట్టుకొని పూజ చేయించుకొని అర్చన అవన్నీ చేయించేసేసుకొని ప్రశాంతంగా వచ్చేసాం. అక్కడ కొంతసేపు కూర్చొని తిరిగి బయలుదేరాము మళ్ళీ. అంతా గుడి చాలా అంటే చాలా బాగుంటుంది, శాంతంగా ఉంటుంది అన్నమాట. గుడి కూడా ఇంకా అప్పటికి ఓపెన్ చేయలేదు, జస్ట్ 6:30 అట్లా వెళ్ళాము కాబట్టి మార్నింగ్ అలా సరదాగా వెళ్ళాము. అందుకే చిన్ని బ్లాక్ లాగా చేసాము, పెద్ద బ్లాక్ ఏం కాదు, చిన్ని బ్లాక్ అన్నమాట. ఈ విధంగా లోపలికి వెళ్తూ సైడ్లో ఇట్లా లోపల మండపాలన్నీ చూసుకుంటూ లోపలంతా తిరిగేసామన్నమాట. సో సింపుల్, చిన్నదే కానీ చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. టెంపుల్ చుట్టుపక్కల అన్ని చోట్ల నిలబడి మా వాడు ఆల్రెడీ ఫోటో షూట్ చేసేసేసాడు. చిన్న పిక్స్, చిన్న ఫొటోస్, వీడియోస్ అన్ని చేసేసుకొని హ్యాపీ అయిపోయాడు. ఇది గుడి ఆవరణ ముందు భాగం అనమాట. ఈ విధంగా ముందు భాగం ఉంటుంది. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. సింపుల్గా ఉన్నా చాలా మంచి లుక్ ఇచ్చింది. సో ప్లీజ్ చెక్ మై వీడియో, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు కొంతమందికి చేరేలా అవుతుంది. తద్వారా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో గుళ్ళ గురించి, దేవుళ్ళ గురించి, మన తెలుగు సాంప్రదాయాల గురించి ఒక్కొక్కటిగా నేను చెప్తూ ఉంటాను. వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. మన సాంప్రదాయాల గురించి నేను చెప్తున్నప్పుడు వింటారు కాబట్టి వాళ్ళు కూడా కొన్ని తెలుసుకుంటారు.